అవ్వండి. అటెండ్ అవ్వండి. మీకేమన్నా టాపిక్ తెలీదు అంటే జస్ట్ లెట్ మీ నో. నేను హెల్ప్ చేస్తాను ఆ పర్టికులర్ టాపిక్ దగ్గర. ఓకే. సార్ అది వీళ్ళు బీటీపీ ఇంటిగ్రేషన్ చేసావని అడుగుతున్నారు సార్ మామూలుగా మేము సిపిఐ బీటీపీ కన్సల్టెంట్ అంటే. ఇంటిగ్రేషన్ అంటే సేమ్. ఇప్పుడు నేను రెనాల్డ్‌తో పనిచేస్తానే బయట ఒక ఫ్రీలాన్సింగ్ చేస్తా. అంటే వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తా. బేసిక్‌గా వర్క్ నేనే చేస్తా. సో, ఫ్రీలాన్సింగ్ కైండ్ ఆఫ్ ఫ్రీలాన్సింగ్. సో, వాళ్ళకి సిపిఐ అంటే ఏంటో తెలీదు. సో, ఆ ల్యాండ్‌స్కేప్‌లో ఏ టీమ్‌తో మాట్లాడినా, ఏ బిజినెస్‌తో మాట్లాడినా, ఓకే. ఐ డిడ్ంట్ రిసీవ్ ద డేటా ఇంటూ సిపిఐ సిస్టమ్ అంటే వాట్ ఈస్ సిపిఐ సిస్టమ్ అంటారు. దే ఓన్లీ నో బీటీపీ సిస్టమ్. సో, బీటీపీకి వచ్చిందా మెసేజ్, బీటీపీ నుంచి ప్రాసెస్ అయిందంటారు. సో బీటీపీ సిపిఐ అన్నా, బీటీపీ ఇంటిగ్రేషన్ స్వీట్ అన్నా, హెచ్సిఐ అన్నా, హనా క్లౌడ్ ఇంటిగ్రేషన్ అన్నా, ఆల్ ఆర్ సేమ్. డిడ్ యూ వర్క్ ఆన్ బీటీపీ ఐఎస్ అంటారు, డిడ్ యూ వర్క్ ఆన్ బీటీపీ సిపిఐ అంటారు, డిడ్ యూ వర్క్ ఆన్ బీటీపీ అంటారు. ఎస్, ఐ వర్క్డ్ ఆన్. సో వాళ్ళు ఏది అడిగినా మనం సిపిఐ రిలేటెడే చెప్తాం, కానీ ద నేమ్ విల్ బి ద బీటీపీ. అదే చెప్పేసి సార్ నేను కూడా ఇంతకుముందు హెచ్సి ఉండేది, ఇప్పుడు రీనేమ్ సిపిఐ అయింది, తర్వాత బీటీపీ వేసేసారండి. సో నేమింగ్ కన్వర్షన్ అవసరం ఓన్లీ. లేదు, ఎస్ అని చెప్పేటమే. రెజ్యూమే అలాంటి కూడా అప్డేట్ క్వశ్చన్ చేశాను సిపిఐ సార్ మీద బీటీపీ ఉంటుంది. ఇంటిగ్రేషన్. రెజ్యూమేలో కూడా బీటీపీ ఇంటిగ్రేషన్ అనలిస్ట్ అని పెట్టి తర్వాత సిపి ఈవెంట్ మెషిన్ ఏపీ మేనేజ్మెంట్ కూడా యాడ్ చేశాను. అంటే వాళ్ళు ఏపీ మేనేజ్మెంట్ కూడా అడిగారు సార్ కొంతమంది వేరే వేరే కంపెనీస్ వాళ్ళు. ఏపీ మేనేజ్మెంట్ కూడా వచ్చా అంటే నాలెడ్జ్ ఉందండి, ఎక్స్పర్ట్ అయితే, బట్ ఐ హావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పాను. ఓకే. అయితే ఓకే. ఓకే. మీరు ఒక్కళ్ళైనా ఇంకెవరు అవ్వలేదా, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదా ఇంకెవరు? మాకు రెజ్యూమ్స్ ఇవ్వలేదు అఖిల్, ఇంకా ఎన్నిసార్లు అడుగుతున్నారు. అడగండి రెజ్యూమ్. లేదు అంటే నా దగ్గర ఏమైనా ఉన్నాయా? మేబీ డైరెక్ట్ గా వెళ్తే ఇస్తున్నారేమో, కానీ ఇప్పుడు నేను అక్కడ నేను హైదరాబాద్ లో అడుగుతాను, లేను. ఎవరిని అడుగుతున్నారు మీరు? నేను ఇన్స్టిట్యూట్ లో నేనైతే ఉన్నా. ఆశిష్ ని చెప్పారు ఒకసారి అడిగాను. వాళ్ళు చెప్పారు. ఆశీష్ ని ఆల్రెడీ వాళ్ళు పవన్ కూడా చెప్పారు. అడిగాను సార్. సార్ యాక్చువల్గా నిన్న వెళ్ళానండి, సార్ లేరు. సార్ వచ్చిన తర్వాత ఇస్తామని చెప్తున్నారు. ఓకే. ఓకే, నేను ఇన్స్టిట్యూట్ లో ఉన్నాను ఈరోజు. సో ఒకసారి నేను అడుగుతాను క్లాస్ అయ్యాక ఆశిష్ని, కొంచెం రెస్పాండ్ అవ్వమని, క్లాసెస్ అయిపోయినాయి అని. ఇఫ్ నాట్ నాకు పింగ్ చేయండి. నా దగ్గర లేవు, బట్ నేను ఇంతకు ముందు నా ఆర్గనైజేషన్ లో ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు వాళ్ళ రెజ్యూమ్స్ ఉంటాయి. అట్లీస్ట్ నేను వాళ్ళ డీటెయిల్స్, అదే ఫోన్ నెంబర్, వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ తీసేసి, ఇఫ్ ఐ కెన్ ట్రై టు ఫార్వర్డ్, ఐ విల్ ట్రై టు ఫార్వర్డ్ ఇట్. ఓకే. సో లెట్స్ సీ బిఫోర్ గోయింగ్, ఇంకొన్ని అగ్రిగేటర్ ఇవన్నీ రేపు చెప్తాను. వన్ మోర్ థింగ్, రేపు క్లాస్ ఉంటుందో ఉండదో తెలియదు, బట్ ఐ విల్ ట్రై టు కన్ఫర్మ్ బై ఎండ్ ఆఫ్ ద డే. విజయవాడలో న్యూ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేస్తున్నారు, న్యూ బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేస్తున్నారు. విజయవాడలో ఎవరైనా ఉంటే, ఇఫ్ యూ వాంట్, లొకేషన్ షేర్ చేస్తారు స్మార్ట్ చాయిస్ వాళ్ళు. మీరు వెళ్ళాలనుకుంటే, వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు. అక్కడైనా క్లాసెస్ ఆఫ్లైన్ అలాంటివి ఏమైనా అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అవ్వచ్చు. ఆ, నేను వెళ్తానో లేదో తెలీదు, బట్ వెళ్ళకపోతే క్లాస్ ఉంటుంది. వెళ్తే ఉండదు, బట్ ఐ విల్ ట్రై టు కన్ఫర్మ్. ఐ కాంట్ ట్రావెల్ ఇన్ దిస్ పొజిషన్, బట్ ఐ విల్ ట్రై టు కన్ఫర్మ్ బై ఎండ్ ఆఫ్ ద డే. ఓకే. సో గైడ్ లైన్స్ టు డెవలప్ ఎనీ ఇంటర్ఫేస్. ఒక ఇంటర్ఫేస్ మనం చేసినప్పుడు గైడ్ లైన్స్ అండ్ ఆప్టిమైజేషన్. స్క్రీన్ షేర్ చేయండి. రావట్లేదు. 1 second. ఒక ఇంటర్ఫేస్ మనం బిల్డ్ చేసేటప్పుడు ఏమేమి ఫాలో అవ్వాలి, లేదు ఎగ్జిస్టింగ్ ఇంటర్ఫేస్ ని ఎవరైనా ఆప్టిమైజ్ చేయొచ్చా? సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్, ఇప్పుడు సపోర్ట్ ప్రాజెక్ట్ ఉన్నారంటే ఇలాంటి క్వశ్చన్స్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీకు 7 years 8 years ఎక్స్పీరియన్స్ ఉందంటే మీ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉంటుంది, కానీ మీ నాలెడ్జ్ టీమ్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది చూస్తారు. వాళ్ళు ఏమడుగుతారంటే, మీ దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చాడు, ఒక ఇంటర్ఫేస్ పట్టుకొని వచ్చాడు, ఇంటర్ఫేస్ 1 hour పడుతుంది, నవ్ యూ వాంట్ టు ఆప్టిమైజ్ ద థింగ్స్, ఎలా ఆప్టిమైజ్ చేస్తావు, వాట్ ఈస్ ద ప్రాసెస్ అని అడుగుతారు ఇంటర్వ్యూస్ లో. నేను లాస్ట్ 1 month బ్యాక్ షిఫ్ట్ అవుదాం అని ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే, నేను ప్రతి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఇది. ఎందుకంటే ద ద ఎక్స్పీరియన్స్ ఐ హావ్, నాకు ఒక 8+ ఎంతో ఉంటుంది. సో ఐఎమ్ 16 పాస్డ్ అవుట్. సో బేసిక్గా
అడిగారు. ఎందుకు అడుగుతారంటే మన టీంలో ఒక ఫ్రెషర్ గాని, ఒక జూనియర్ గాని, ఒక ఇంటర్ఫేస్ మన దగ్గరికి తీసుకొస్తే వాట్ విల్ బి ద ఇన్పుట్స్ వి విల్ గివ్. వాడు ఇంకా ఎలా బెటర్‌గా డెవలప్ చేయగలడు. సో మీరేం సజెషన్స్ ఇస్తారు? ఒక ప్రాసెసింగ్ టైమ్ ఎక్కువ పడుతుంది. మీరు ఇంకేం సజెషన్స్ చేస్తారు? ఎలా చెక్ చేస్తారని అడుగుతారనమాట. సో అవన్నీ మనం ఎలా చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడ్‌లైన్స్. గైడ్‌లైన్స్ అంటే గైడ్‌లైన్స్ అన్నా, బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నా అంటే ఎలా డెవలప్ చేయాలి? సో ఏ విధంగా మనం డెవలప్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంటర్ఫేస్ డెవలప్ చేసేటప్పుడు నేమింగ్ కన్వెన్షన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ప్యాలెట్ ఫంక్షన్స్ యూజ్ చేసేటప్పుడు మీరు ఏ ప్యాలెట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నా కంటెంట్ మోడిఫైయర్ 1, స్ప్లిటర్ 1, గ్యాదర్ 1, రౌటర్ 1, రౌట్ 1, రౌట్ 2, రౌట్ 3 అని వస్తుంది. సో అలా వదిలేయకూడదు. యూ షుడ్ ప్రాపర్‌గా నేమింగ్ కన్వెన్షన్స్ ఇచ్చుకోవాలి. రౌటర్ ఏం చెక్ చేస్తుంది? ప్లాంట్ చెక్ చేస్తుందా? లేదంటే సంథింగ్ ఇన్వాయిస్ ఐడి చెక్ చేస్తుందా? కంట్రీ చెక్ చేస్తుందా? కరెన్సీ చెక్ చేస్తుందా? కరెన్సీ చెక్ చేస్తుందంటే ఎలా పెట్టాలి? సో యూ షుడ్ ప్లేస్ అ రౌటర్. ఓకే. ఇలా రౌటర్ ప్లేస్ చేశాక ఇక్కడ మీరు కింద మెయింటైన్ చేయాలన్నమాట. సో అలా వదిలేయకూడదు రౌటర్‌ని. ఆ రౌటర్ అని తీసేసి ఏం చెక్ చేస్తున్నాం మనం? అక్కడ కరెన్సీ చెక్ చేస్తున్నాం. సో చెక్ అంటే ఏంటి? ఇట్స్ ఎ క్వెషన్ మార్క్. ఏం చెక్ చేస్తున్నాం? కరెన్సీ చెక్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఏ బ్రాంచ్‌కి వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇక్కడ నుంచి వెళ్తుంది. ఇక్కడ రౌట్ 1 అని ఉంటుంది. ఇక్కడ రౌట్ 2 అని డిఫాల్ట్‌గా వచ్చేస్తుంది. అలా వదిలేయకూడదు. సో ఏముంటుంది? రౌట్ 1లో ఏం చెక్ చేస్తున్నాం? సో లెట్స్ సే ఇక్కడ యూఎస్‌డి కరెన్సీ చెక్ చేస్తున్నాం. యూఎస్‌డి. ఇంకోటుంది. ఇంకో కరెన్సీ ఉంది. ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాం? సో ఇక్కడ ఐఎన్ఆర్ అని చెక్ చేస్తున్నాం. సో ప్రాపర్‌గా నేమింగ్ కన్వెన్షన్స్ ఇచ్చుకోవాలన్నమాట. సో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేమింగ్ కన్వెన్షన్స్. ప్రతి ఐఫ్లోకి మనం ప్రాపర్‌గా నేమింగ్ కన్వెన్షన్స్ ఇచ్చుకోవాలి. అలా వదిలేయకూడదు. అండ్ ఓకే. సో నేమింగ్ కన్వెన్షన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే డిజైన్. మనం ఎలా పడితే అలా డిజైన్ చేయకూడదు. ప్రతిదీ మనం ఇంటిగ్రేషన్ ప్రాసెస్‌లో డిజైన్ చేయకూడదు. సో వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ రిసీవర్స్ కానీ, లేదంటే మల్టిపుల్ బ్రాంచెస్‌లో సేమ్ స్టెప్స్ యూజ్ చేయడం వల్ల గానీ, సో దానివల్ల ఏంటంటే ఎక్కువ రిసోర్సెస్‌ని ఆక్యుపై చేసుకుంటారు. అనవసరమైన స్టెప్స్ మనం పంపకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూస్‌ని స్టోర్ చేసుకోవాలి. కంటెంట్ మోడిఫైయర్ 1లో ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నారు. కంటెంట్ మోడిఫైయర్ 2లో ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నారు. కంటెంట్ మోడిఫైయర్ 3లో ఒక వాల్యూని స్టోర్ చేసుకున్నారు. Instead of storing all this in 3 different content modifiers, you can store in single content modifier. సో దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆప్టిమైజేషన్ అన్నమాట. సో అంటే ఒక 3 కంటెంట్ మోడిఫైయర్స్ మీరు స్టెప్స్ పంపిస్తున్నారంటే అక్కడ 3 టైమ్స్ రిసోర్సెస్‌ని ఆక్యుపై చేసుకుంటున్నారు. 3 టైమ్స్ మెమరీని ఆక్యుపై చేసుకుంటున్నారు. ఇంటూ 3 అన్నమాట. సో అలాగా ఎలా పడితే అలాగా కాకుండా మనకి ఏ స్టెప్ అవసరమో ఆ స్టెప్‌నే యూజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ కంటెంట్ మోడిఫైయర్స్ బదులు సో ఫస్ట్‌లోనే ఒక కంటెంట్ మోడిఫైయర్ యూజ్ చేశారంటే యూ కెన్ రీయూజ్ దోస్ పారామీటర్స్ వేరెవర్ యూ వాంట్. మీ ఇంటర్ఫేస్ ఎండ్ వరకు ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. సో దట్ థింగ్ అగైన్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో బ్రేక్ డౌన్ యువర్ మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ప్రతిదీ మనం ఒక ఇంటిగ్రేషన్ ప్రాసెస్‌లోనే బిల్డ్ చేయకుండా వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ కాల్డ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్‌తో బ్రేక్ డౌన్ చేస్తాం. ఈచ్ రిసీవర్‌ని లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. సో లెట్ మీ గో హియర్. Let me create a new one. Create. సో సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది. ఈ డేటా సిపిఐకి వస్తుంది. ఇక్కడ 3 రిసీవర్స్ పంపాలి. కంట్రోల్ షిఫ్ట్ ఓకే. 3 రిసీవర్స్ పంపాలి. 3 రిసీవర్స్ కి సేమ్ మ్యాపింగ్ ఆర్ఎల్స్ 2 రిసీవర్స్ కి సేమ్ మ్యాపింగ్. సో దాంతో పాటు చాలా మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి. ప్రతిదీ ఆ బ్రాంచ్ లో ఇండివిజువల్ గా బిల్డ్ చేసే బదులు ఏదైతే కామన్ గా ఉన్న స్టెప్స్ ఉంటాయో ఆ కామన్ గా ఉన్న స్టెప్స్ ని మనం లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లో బిల్డ్ చేసి దెన్ వీ కెన్ కాల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రాసెస్ కాల్. అలాగా మనం బిల్డ్ చేసుకోవాలి. సో యూ కెన్ బ్రేక్ డౌన్ యువర్ మెయిన్ ఇంటర్ఫేస్. సో క్లమ్జీగా ఉండకూడదు. యూ కెన్ యూస్ ఎన్ నెంబర్ ఆఫ్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ఒక 5 హార్డ్లీ 5, 6 అన్నమాట. అంతకు మించి దాటుతుందా యూ కెన్ బ్రేక్ డౌన్ యువర్ ఇంటర్ఫేస్ ఇట్ సెల్ఫ్. సో విత్ ద ప్రాసెస్ డైరెక్ట్ మీ ఇంటర్ఫేస్ ని కూడా మీరు బ్రేక్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ బెస్ట్ గైడ్ లైన్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే. సో విచ్ ఇస్ నథింగ్ బట్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. నెక్స్ట్ MPL logs. What are the MPL logs?
SAP sender, అదే SAP ఎస్ఏపి receiver, సెండర్ రిసీవర్ and అండ్ అప్లికేషన్ ఐడి. application MPL ID, అంటే message processing, సెట్ టైప్ ఎగ్జాక్ట్లీ. సో MPL అంటే మెసేజ్ ప్రాసెసింగ్ లాక్స్ అన్నమాట. ఒక ఇంటర్ఫేస్ మనం మానిటరింగ్కి వెళ్తే అక్కడ మీకు మెసేజ్ ఐడి అండ్ కోరిలేషన్ ఐడియా ఉంటుంది. సో అంతకు మించి ఏమి ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, లెట్స్ సే రౌటర్కి ఒక బ్రాంచ్ వచ్చింది, ఒక డేటా వచ్చింది, డేటా వ్యాలిడేట్ చేసుకుంటారు, ఇది రిసీవర్కి పంపిస్తారు, విచ్ ఇస్ రిసీవర్. కండిషన్ వ్యాలిడేట్ అయితే రిసీవర్కి వెళ్తుంది, కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇంకొక ఎండ్ స్టెప్కి వెళ్తుంది. ఓకే, ఒక్కొక్క ఎండ్ స్టెప్కి వెళ్తుంది. సో ఇక్కడ 2 సక్సెస్లోనే ఉంటాయి. సో కండిషన్ వ్యాలిడేట్ అయినా మీ స్టేటస్ సక్సెస్లో ఉంటుంది, కండిషన్ వ్యాలిడేట్ అవ్వకుండా మీకు ఎండ్ పంపించిన సక్సెస్లో ఉంటుంది. రేపు వాళ్ళు అడుగుతారు ఎన్ని మెసేజెస్ యాక్చువల్గా రిసీవర్కి పంపించారు అని. మీరు ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్ళి మెసేజ్ ప్రాసెసింగ్కి వెళ్ళి ఈ ఐఫ్లో చెక్ చేస్తారు. ఈ ఐఫ్లో మహా అంటే 3 మెసేజెస్ రిసీవర్కి వెళ్ళి ఉంటాయి, 300 మెసేజెస్ ఎండ్ అయిపోయి ఉంటాయి. మీరేమంటారు, 303 మెసేజెస్ కంప్లీట్ అయినాయి కాబట్టి 303 మెసేజెస్ రిసీవర్కి వెళ్ళిపోయినాయి మీరు అనుకుంటారు. దట్స్ ఏ మిస్టేక్ అనమాట. సో అక్కడ యాక్చువల్ రిసీవర్కి వెళ్ళి మనకి ఎలా తెలుస్తుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ MPL లాక్స్. ఒక కస్టమ్ ఎస్ఏపి మెసేజ్ టైప్ అని ఒక కంటెంట్ మోడిఫైర్ పెట్టుకుంటారు, ఇక్కడ ఒక ఎస్ఏపి మెసేజ్ టైప్ అని ఒక కంటెంట్ మోడిఫైర్ పెట్టుకుంటారు. ఎప్పుడైతే ఈ బ్రాంచ్లోకి వెళ్తుందో డేటా ప్రాసెసర్ రిసీవర్ సక్సెస్ఫుల్ అని కస్టమ్ టైప్ పెట్టుకుంటారు, అంటే మీకు నచ్చిన కస్టమ్ మెసేజ్ పెట్టుకుంటారు. ఇక్కడ కండిషన్ నాట్ సాటిస్ఫైడ్ హెన్స్ నాట్ ప్రాసెసర్ అని ఒక మెసేజ్ టైప్ పెట్టుకుంటారు. ఎప్పుడైతే ఆ ఎస్ఏపి ఆ హెడర్ MPL లాగ్ ఒక హెడర్ ఎస్ఏపి అండర్ మెసేజ్ టైప్ అనే హెడర్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆటోమేటిక్ గా మీకు మోనిటర్ సెక్షన్ లో మెసేజ్ ఐడి కో రిలేషన్ ఐడితో పాటు ఈ హెడర్ కూడా పాపులేట్ అవుతుంది. యూ కెన్ ఫిల్టర్ విత్ దిస్ హెడర్. ఆ హెడర్ తో మీరు ఏదైతే ఫిల్టర్ చేస్తారో అన్ని యాక్చువల్ మెసేజెస్ ఏదైతే రిసీవర్కి వెళ్ళాయో ఆ మెసేజెస్ వరకే కనిపిస్తాయి అనమాట. ఈ హెడర్ తో మీరు ఎప్పుడైతే ఫిల్టర్ చేస్తారో దీస్ కౌంట్ విల్ షో దోస్ ఆర్ మెసేజెస్ ఆర్ నాట్ వ్యాలిడేటెడ్, కండిషన్ ఈస్ నాట్ సాటిస్ఫైడ్, అవి యాక్చువల్ రిసీవర్కి వెళ్ళలేదని అర్థం అన్నమాట. ఇలా మీరు డిస్టింగ్విష్ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ MPL లాక్స్. ఓకే, బై డిఫాల్ట్ గా ఇంటర్ఫేస్ మనం డెవలప్ చేసేంలని వదిలేస్తే రేపు ఎప్పుడైనా ఎవరైనా మానిటర్ చేయమన్నా, రేపు ఎప్పుడైనా మిమ్మల్ని ఆడిట్ లెవెల్లో మీరు స్టాటిస్టిక్స్ అడిగిన ఎన్ని మెసేజెస్ పర్ మంత్ వెళ్ళాయి, ఎన్ని మెసేజెస్ ఈ వీక్లో వెళ్ళాయి, ఈ రోజు ఎన్ని మెసేజెస్ వెళ్ళాయి అని మీకు అలాంటి కండిషన్స్ అలాంటి ఇంటర్ఫేసెస్ మీకు డీబగ్ చేయడం కూడా కష్టమే. సో అలాంటి కేసెస్లో MPL లాక్స్ ఎనేబుల్ చేయాలి. బై డిఫాల్ట్ గా SAP_sender పెడతారు, SAP_రిసీవర్ పెడతారు. సెండర్ అంటే ఏంటి, రిసీవర్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు 2 రిసీవర్స్ ఉన్నాయి, లెట్స్ సే 2 రిసీవర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒకటి దెన్ ఇక్కడ ఒకటి. సో ఇప్పుడు ఈ రిసీవర్కి వెళ్తే ఇక్కడ రిసీవర్కి వెళ్ళినట్టు రావాలి, ఈ రిసీవర్కి వెళ్తే ఇక్కడికి రిసీవర్కి వెళ్ళినట్టు రావాలి, ఈ సెంటర్ నుంచి వస్తే ఈ సెంటర్ పాపులేట్ అవ్వాలి. ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తారు, ఏమేమి ప్లేస్ చేస్తారు? ఆ రిసీవర్ ముందు కంటెంట్ మోడిఫైర్ తీసుకుంటాం సార్. ఫస్ట్లో కాకుండా ఫస్ట్లో పెట్టుకుంటే దేనికి ఎలా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఏ రిసీవర్ ముందు అయితే చూపించాలనుకుంటున్నామో ఆ రిసీవర్ ముందు మనం కంటెంట్ మోడిఫైర్ ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్లీ. సో SAP సెండర్ ఆల్వేస్ సేమ్ ఉంటుంది కాబట్టి SAP సెండర్ ఎక్కడ పెట్టుకుంటారు, దెన్ ఇక్కడ ఒక కంటెంట్ మోడిఫైర్ పెట్టుకొని ఈ బ్రాంచ్కి వస్తే ఈ SAP_రిసీవర్ వ్యాలిడేట్ అయ్యి పాపులేట్ అవుతుంది, ఇక్కడ పెట్టుకున్న కంటెంట్ మోడిఫైర్ ఈ బ్రాంచ్కి వెళ్తే ఈ రిసీవర్ పాపులేట్ అవుతుంది. సో ఏ రిసీవర్కి వెళ్ళింది కూడా మనం దీన్ని బేస్ చేసుకొని మోనిటరింగ్ సెక్షన్కి వెళ్ళి, సో ఇక్కడికి వెళ్ళి మెసేజ్ ప్రాసెసింగ్లోకి వెళ్తే యూ విల్ హ్యావ్ ఇక్కడ డ్రాప్ డౌన్ చేస్తే రిసీవర్స్ ఉంటాయి. ఇక్కడ బేస్ చేసుకుని ఏ రిసీవర్ మనం పాపులేట్ చేసుకున్నాం కాబట్టి ఆ రిసీవర్ సెలెక్ట్ చేసుకుంటే వాట్ ఎవర్ ద మెసేజెస్ ప్రాసెస్ టు దిస్ పర్టికులర్ రిసీవర్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో దీంతో పాటు కంపల్సరీగా మీరు హ్యాండిల్ చేయాల్సింది SAP_అప్లికేషన్ ఐడి. సో ఇట్లా అది రేపు ఎప్పుడైనా ఒక 1000 మెసేజెస్ పంపించి నేను ఈ మెసేజ్ రిసీవర్కి పంపించాను వాళ్ళు రాలేదంటున్నారు, మీ BTPలో వచ్చిందా లేదా చెక్ చేయమంటారు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఈ MPL లాక్స్ లేదంటే 1000 మెసేజెస్ మనం చెక్ చేయలేం. మన దగ్గర లాగింగ్ లేదు, పేలోడ్ లేదు, మెసేజ్ ఐడి కోరిలేషన్ ఐడియా ఉంది, దాన్ని బేస్ చేసుకొని మనం వాళ్ళకి కన్ఫర్మ్ చేయలేం. మనం ఏమంటాం అంటే ఐ కాంట్ ఏబుల్ టు చెక్, నాకు 1000 మెసేజెస్ ఉన్నాయి నా వల్ల కాదట్లేదు అంటాం. యాజ్ ఏ CPI డెవలపర్ దట్ ఈస్ నాట్ ద ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. యాజ్ ఏ CPI డెవలపర్ మీరు డెవలప్ చేసేటప్పుడు యువర్ ఇంటర్ఫేస్ షుడ్ హ్యాండిల్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్.
యూజువల్ ఇంటర్ఫేస్ ఈస్ క్యాపబుల్ టు డీబగ్ ఎనీథింగ్. మనం డీబగ్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలి. సో దానికోసం మనం అండర్స్కోర్ అప్లికేషన్ ఐడి అని పెట్టుకుంటాం. ఎప్పుడైతే పెట్టుకుంటామో వాళ్ళకు ఆర్డర్ ఐడి కానీ, ఒక ఐడాక్ నెంబర్ కానీ, ఒక ఇన్వాయిస్ నెంబర్ కానీ, ఒక ఎంప్లాయీ నెంబర్ కానీ, లేదు ఒక గూడ్స్ రిసిప్ట్, ఒక పర్చేజ్ ఆర్డర్, ఒక సేల్స్ ఆర్డర్, ఒక వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఒక ఐడెంటిఫైర్ ఇచ్చి ఆ ఐడెంటిఫైర్ తో చెక్ చేయమంటే, సో మీరు ఎస్ఏపి అప్లికేషన్ ఐడిలో అది లాక్ చేస్తే ఆటోమేటిక్గా యూ కెన్ చెక్ ఫ్రమ్ హియర్. ఓకే, సో ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా ఇప్పుడు నాకు ఇది ఒకటే సరిపోదు, అన్నిటికీ ఇది మోస్ట్ ఆఫ్ ద టైం ఇది కామన్ ఉండొచ్చు, లేదు ఐడెంటికల్ ఉండొచ్చు, దీంతో పాటు ఇంకొకటి నేను నోట్ చేసుకోవాలి, ఇంకొకటి లాక్ చేసుకోవాలంటే దేర్ ఇస్ నో ఆప్షన్. యూ షుడ్ గో ఫర్ ద గ్రూవీ స్క్రిప్ట్. నేను గ్రూవీ స్క్రిప్ట్ క్లాసెస్ లో చెప్పాను. గ్రూవీ స్క్రిప్ట్ యూస్ చేసుకుని ఒక హెడర్స్ లో మనం పాపులేట్ చేసుకుంటాం. ఒక హెడర్ లో పాపులేట్ చేసుకున్నప్పుడు దాన్ని సెట్ చేయాలంటే దట్ విల్ బికమ్ ఏ కస్టమ్ హెడర్. దాన్ని మనం కస్టమ్ హెడర్స్ అంటాం. దీస్ ఆర్ ద స్టాండర్డ్ హెడర్స్. SAP_sender, SAP_receiver, SAP_application ID. These are the standard headers. అంటే అందరూ యూజ్ చేయొచ్చు దాన్ని. సో ఎవరైనా సేమ్ వేలో యూజ్ చేయాలి. అలా కాకుండా దీంతో పాటు నేను ఇంకొక ఐడిని నేను లాక్ చేసుకోవాలి, లేదు ఒక 3 ఐడీస్ నేను లాక్ చేసుకోవాలి. సో ఇలా మీరు యూజ్ చేయాలంటే దట్ ఈస్ అన్ అవుట్ ఆఫ్ బాక్స్ రిక్వైర్మెంట్. అది స్టాండర్డ్ లో లేదు. యూ షుడ్ గో ఫర్ ద కస్టమ్. అంటే గ్రూవీ స్క్రిప్ట్ లోకి వెళ్తాం. అక్కడ మీరు ఐడాక్ అనే ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటారు. అలాంటి హెడర్స్ మీరు సెర్చ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు కస్టమ్ హెడర్ ఆప్షన్ ఉంటుంది. యూ డిలీట్ దిస్ వన్. ఇక్కడ మీకు కస్టమ్ హెడర్, మీరు నోట్ చేసుకున్న ఐడాక్ ఈక్వల్ టు మీ నెంబర్ని మీరు ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ మెసేజ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఇఫ్ యూ వాంట్ టు సెర్చ్ ఎనీ కస్టమ్ హెడర్స్, వాట్ ఎవర్ యూ పాపులేటెడ్ విత్ ద గ్రూవీ స్క్రిప్ట్, యూ కెన్ గో విత్ ద కస్టమ్ హెడర్. లేదు స్టాండర్డ్ హెడర్స్ యూజ్ చేస్తానంటే డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఆల్వేస్ MPL locks is very important, and exception handling. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ వాళ్ళు అడిగితేనే మనం మెయింటైన్ చేయొచ్చు, అడగకుండా అవసరం లేదు. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్ అసలు ఆ హ్యాండిల్ ఎలా చేయాలి, ఈమెయిల్ పంపాలా, లేదంటే మోనిటరింగ్లో మనం లాక్ చేయాలా, పేలోడ్ని లాక్ చేయాలా, ఫెయిల్ అయినప్పుడే మనం లాక్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటర్ఫేస్ ఉంది, ఈ ఇంటర్ఫేస్ ఉంది, సోర్స్ నుంచి రిసీవర్కి వెళ్తుంది, బాగానే ఉంది, మనం ఏం పేలోడ్స్ లాక్ చేయట్లేదు. ఇప్పుడు ఫెయిల్ అయిన పేలోడ్లే నేను లాక్ చేయాలంటే ఫెయిల్ అయితే సోర్స్ నుంచి వచ్చే డేటాని నేను మోనిటరింగ్ సెక్షన్లో చూడాలి. ఓకే, మోనిటరింగ్ సెక్షన్లో ఇఫ్ ఐ గో సమ్వేర్, ఒక మెసేజ్ నేను ఓపెన్ చేస్తే ఇక్కడికి వెళ్తే నాకు అటాచ్మెంట్స్లో కనపడాలి. ఎలా బిల్ చేస్తారు? గ్రూవీ స్క్రిప్ట్. సో ఎక్కడ పెడతారు గ్రూవీ స్క్రిప్ట్? స్టార్టింగ్ ఆఫ్ ద ఇక్కడ స్టార్ట్. సో ఇక్కడ పెడితే ప్రతి దానికి లాగ్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ టు లాగ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. అదే చెప్పాను మీకు చాలా సార్లు చెప్పాను. ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్, ఇఫ్ యూ వాంట్ టు హ్యాండిల్ సంథింగ్, ఎర్రర్ వస్తే ఈమెయిల్ పంపాలి, ఎర్రర్ వస్తే అటాచ్మెంట్ లాక్ చేయాలి, ఎర్రర్ వస్తే ఈ కాల్ చేయాలి, ఎర్రర్ వస్తే ఈ డేటా పంపాలి, ఎర్రర్ వస్తే ఈ మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్, ఇఫ్ యూ వాంట్ టు హ్యాండిల్ సంథింగ్, ఆల్వేస్ యూ షుడ్ గో ఫర్ ద ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. దట్ షుడ్ బి హ్యాండిల్ ఇన్ ద ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. సో ఎర్రర్ వస్తే నాకు ఇంకో మ్యాపింగ్ జరగాలి, రౌటింగ్ కండిషన్ చెక్ చేయాలి అన్నప్పుడు యూ కాంట్ ప్లేస్ రౌటర్ హియర్. ఇక్కడ రౌటర్ వర్క్ అవ్వదు, ఇక్కడ రౌటర్ మీరు ప్లేస్ చేయలేరు. అలాంటి కేసెస్లో యూ విల్ టేక్ వన్ మోర్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. సో ఎక్సెప్షన్ హ్యాండింగ్ లాజిక్ అంతా ఇక్కడ పెట్టి సింపుల్గా ఇక్కడ నుంచి ప్రాసెస్ కాల్ చేస్తాం. ఎప్పుడైతే ఎర్రర్ వస్తుందో ప్రాసెస్ కాల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ప్రాసెస్ కాల్ నుంచి లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ వచ్చి మీరు లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఆల్వేస్ రిమెంబర్ వెన్ సమ్వన్ ఆస్క్ యూ, ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్ యూ వాంట్ టు సెండ్ అన్ ఈమెయిల్ అలర్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్ యూ నీడ్ టు సెండ్ దిస్ డేటా, ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్ యూ నీడ్ టు లాగ్ దిస్ payload, you need to log this attachment, you need to log this source payload. Ante always try to remember you need to use exception sub process. Exception is nothing but an error. They are asking in case of error, so you need to use exception sub process. Clear? Yes. Don't wait. ఆలోచించుకునే అంత ఏం లేదు. ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్ అంటే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళ లాజిక్ ఏమని ఇస్తే దాని గురించి ఆలోచించండి. ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో ఏం పెట్టాలి, what are the steps we need to configure. And so these are the guidelines you need to follow when you are developing. Okay, so again, naming conventions, local integration process, MPL logs, exception handling. Okay, these are the guidelines. Then optimization అంటే ఒక ఇంటర్ఫేస్ ఆల్రెడీ ప్రొడక్షన్ లో రన్ అవుతుంది, ఇట్ ఈస్ టేకింగ్ 1 hour, ఇట్ ఈస్ టేకింగ్ 2 hours,
ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ టేకింగ్ 3 అవర్స్. సో ఒక ఇంటర్ఫేస్ ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఒక ఎక్కువ టైం తీసుకుంటుంది, దాన్ని మీరు ఏం చేయగలరు? హౌ కెన్ యూ బ్రింగ్ డౌన్ దట్ ప్రాసెసింగ్ టైం టు మీరు దాన్ని ప్రాసెసింగ్ టైంని రెడ్యూస్ చేయాలి. వాట్ ఆర్ ద థింగ్స్ యూ విల్ డూ, వాట్ ఆర్ ద థింగ్స్ యూ విల్ చెక్, అసలు ఎలా చెక్ చేస్తారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, సో ఆప్టిమైజేషన్ ఇన్ సెన్స్ ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇంటర్ఫేస్, ఎనీథింగ్ ఎగ్జిస్టింగ్ అయినా డెవలప్మెంట్ అయినా క్వాలిటీలు అయినా ఒక ఇంటర్ఫేస్ ఎక్కువ టైం తీసుకుంటుంది, దాన్ని మనం ఆప్టిమైజ్ చేయాలి, బెటర్ వేలో పర్ఫామ్ అయ్యేలా చేయాలి. అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ వెరిఫై చేసుకోవాలి, ఏ స్టెప్ ఎక్కువ టైం తీసుకుంటుందో మీకు తెలియాలి. మీకు ఎవరికైనా తెలుసా ఏ టైం ఎంత తీసుకుంటుందో తెలియాలి చూడాలి అంటే? మానిటరింగ్ లో మానిటరింగ్ లో చూసాను సార్. ఎగ్జాక్ట్లీ. రన్ టైం చూసుకోవాలి సార్. ఇఫ్ యూ గో టు ద ట్రేస్, సిపి హెల్పర్ కాకుండా మీరు ట్రేస్ ఆప్షన్లోకి వెళ్తే మీకు ట్రేస్ ఆప్షన్లో ఈచ్ ప్యాలెట్ ఫంక్షన్, ఈచ్ స్టెప్ ఎంతెంత టైం తీసుకుంటుందో మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ తీసుకుంటే ఈ పోల్ అండ్ రీచ్ అనే స్టెప్ 2 సెకండ్స్ తీసుకుంది, ఈ ఎండ్ స్టెప్ 2 మిల్లీ సెకండ్స్, 3 మిల్లీ సెకండ్స్. దట్ డజంట్ ఇంపాక్ట్, ఇక్కడ ఇష్యూ ఏం లేదు, కానీ ఈ స్టెప్ 2 సెకండ్స్ తీసుకుంటుంది. ఇలా మీరు ట్రేస్ ఆన్ చేసుకుని ఒక ఇంటర్ఫేస్ టెస్ట్ చేసి ట్రేస్ ఆప్షన్లోకి వెళ్తే ఏ స్టెప్ ఎంత టైం తీసుకుంటుందో మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆ టైం కంటే ఓకే 2 సెకండ్స్ ఈజ్ ఓకే, బట్ ఇక్కడ 2 మినిట్స్ తీసుకుంటుంది, దట్స్ అ ప్రాబ్లం. ఎందుకు 2 మినిట్స్ తీసుకుంటుంది, ఎందువల్ల 2 మినిట్స్ తీసుకుంటుంది? యూనిట్ టు అనలైజ్, యూనిట్ టు డీబగ్ అనమాట. ఫస్ట్ థింగ్ యూనిట్ టు చెక్ ఇన్ ద ట్రేస్ అండ్ చెక్ విచ్ ఫంక్షన్ ఈస్ టేకింగ్ మోర్ టైం. ఓకే, సో మీకు అర్థమవుతుంది. ఒక లెట్స్ సే స్ప్లిట్టర్ దగ్గర ఒక 12 మినిట్స్ తీసుకుంది, దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తారు? గ్రూపింగ్ లో మెసేజెస్ parallel processing. గ్రూపింగ్, ఇంకా Parallel processing. ప్యారలల్ ప్రాసెసింగ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రూపింగ్ చేయొచ్చు. గ్రూపింగ్ చేయటం వల్ల ఏంటి, ఇప్పుడు రిసీవర్ కి సింగిల్ వెళ్ళాలి, కానీ మీరు గ్రూప్ చేయడం వల్ల ఏమవుతుంది, గ్రూప్ కి వెళ్తుంది, వాడు యాక్సెప్ట్ చేయడు. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ప్యారలల్ ప్రాసెసింగ్. అండ్ అగైన్ వెన్ యూ రిమూవ్ ఈ 12 మినిట్స్ కాస్త మీరు ఎప్పుడైతే ప్యారలల్ ప్రాసెసింగ్ ఎనేబుల్ చేస్తారో ఆటోమేటిక్ గా డ్రాస్టికల్ గా అది చేంజ్ అవుతుంది. ఇట్ విల్ కమ్ లెస్ దెన్ 1 మినిట్. కొన్ని కేసెస్ లెస్ దెన్ 1 మినిట్ కూడా వస్తుంది అనమాట. ఈ ప్రాసెసింగ్ టైం 12 మినిట్స్ నుంచి లెస్ దెన్ 1 మినిట్, ఇట్ విల్ టేక్ 20 సెకండ్స్ ఆల్సో. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్యారలల్ ప్రాసెసింగ్. ఎప్పుడైతే ప్యారలల్ ప్రాసెసింగ్ ఎనేబుల్ చేస్తారో ఇట్ విల్ స్ప్లిట్ ద రికార్డ్స్ ప్యారలీ, 1 by 1 కాకుండా ఒక సీక్వెన్స్ లో కాకుండా ప్యారలల్ గా స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఓకే, అగైన్ ఓన్లీ వన్ థింగ్ వీ నీడ్ టు చెక్ ఈస్ రిసీవర్ ప్యారలల్ ప్రాసెసింగ్ హ్యాండిల్ చేయగలరా. నేను ఒకేసారి 10 రికార్డ్స్ పంపిస్తే వాళ్ళే హ్యాండిల్ చేయగలరా లేదా చెక్ చేసుకుని దెన్ విల్ గో విత్ ద ప్యారలల్ ప్రాసెసింగ్. ఓకే, నెక్స్ట్ ఏం చెక్ చేయాలి అంటే ట్రేస్ చెక్ చేసుకుని ఎక్కడ టైం తీసుకుంటుందో దాని మీద చెక్ చేసుకుంటాం. స్ప్లిటర్ దగ్గర ఇప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇప్పుడు మ్యాపింగ్ దగ్గర ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, సో మ్యాపింగ్ దగ్గర ఇట్ ఈస్ టేకింగ్ లైక్ 15 minutes because we are sending huge payload. సో సోర్స్ నుంచి హ్యూజ్ పేలోడ్ వస్తుంది, సో ఇట్ ఈస్ మ్యాపింగ్కి వెళ్తుంది. మ్యాపింగ్ దగ్గర ఒక 20 మినిట్స్ తీసుకుంటుంది, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 20 మినిట్స్ తీసుకుంటుంది, దెన్ రిసీవర్కి వెళ్తుంది. సో మీ ఇంటర్ఫేస్ 2 మినిట్స్ నార్మల్గా అవ్వాల్సింది 20 మినిట్స్ పడుతుంది. దీన్ని ఎలా ఆప్టిమైజ్ చేస్తారు? స్ప్లిట్ చేసి Splitter అక్కడ test. కూడా Yes. గ్రూపింగ్ Yes. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నుంచి మీరు యూ కెన్ యూస్ స్ప్లిటర్ అండ్ యూ కెన్ యూస్ గ్రూపింగ్ ఆర్ యూ కెన్ యూస్ ప్యారలల్ ప్రాసెసింగ్, దెన్ మ్యాపింగ్, దెన్ రిసీవర్. కరెక్టా? సో ఈ సోర్స్ పేలోడ్ హ్యూజ్ పేలోడ్ వచ్చేసరికి మనం రిసీవర్ పంపాలి, వాట్ ఇస్ మనం Gather. స్విచ్ చేయమనలేదు. గ్యాదర్ So Gather you need to చేసుకుంటాం. gather. Always remember when you are handling the huge files, మీకు ఎక్కువ టైం పడుతున్నప్పుడు the only thing you need to do is splitting and gathering. స్టార్టింగ్ లో స్ప్లిట్ చేసి రిసీవర్కి వెళ్ళే ముందు గ్యాదర్ చేసుకొని అది రిసీవర్కి పంపిస్తాను అనమాట. సో ఇంటర్వ్యూస్లో అడుగుతారు, నాకు ఒక చాలా పెద్ద ఫైల్ వస్తుంది,
ఇంటర్ఫేస్ ఫెయిల్ అవుతుంది, ఆ పేలోడ్ ని హ్యాండిల్ చేయలేక హౌ కెన్ యూ హ్యాండిల్ ద హ్యూజ్ పేలోడ్స్ అని అడుగుతారు. ఓన్లీ థింగ్ యూ నీడ్ టు సే ఇస్ ఐ విల్ స్ప్లిట్ అట్ ద స్టార్టింగ్ అండ్ ఐ విల్ గ్యాదర్ అట్ ద ఎండింగ్. సో బిఫోర్ అంతా మనం చంక్స్ లో పంపిస్తాం, స్మాలర్ పార్ట్స్ గా పంపిస్తాం కాబట్టి దానివల్ల ఇష్యూ ఏం రాదని చెప్తాం అనమాట. సో దిస్ ఈస్ హౌ వీ విల్ హ్యాండిల్. ఇంకొకటి రిఫరెన్సెస్. ఓకే, రిఫరెన్సెస్ సెక్షన్ లో అర్థమైనవన్నీ మనం తీసేయాలి. స్టార్టింగ్ లో మనం డెవలప్ చేసేటప్పుడు ఒక ఎక్స్ఎస్టీ సరిగ్గా ఉండదు, ఇంకొక ఎక్స్ఎస్టీ ఇంపోర్ట్ చేస్తాం, ఆ ఎక్స్ఎస్టీ వర్క్ అవుతుంది, ఇంకొక ఎక్స్టీ ఇంపోర్ట్ చేస్తాం, గ్రూవీ స్క్రిప్ట్కి వెళ్తాం, గ్రూవీ స్క్రిప్ట్ పెడతాం, చాట్ జీపీటీలో కొడతాం, ఒక గ్రూవీ స్క్రిప్ట్ ఇచ్చింది, వర్క్ అవ్వదు. దాన్ని మనం ఏం చేస్తాం, సో అదే ఎర్రర్ మళ్ళీ ఇస్తే ఓ ఐఎమ్ సారీ ఐ విల్ కరెక్ట్ దిస్ వన్ అని ఇంకో కొత్త గ్రూవీ స్క్రిప్ట్ ఇచ్చింది, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ క్రియేట్ చేస్తాం. అంటే యూఆర్ డంపింగ్ ఆల్ ద అన్వాంటెడ్ ఫైల్స్ ఇన్ యువర్ ఐఫ్లో. సో మీరు రెఫరెన్సెస్ లోకి వెళ్తే సో ఇక్కడ అనవసరమైన రిఫరెన్సెస్ అన్నీ ఉంటాయి, గ్రూవీ స్క్రిప్ట్లు, తర్వాత ఎక్స్ఎస్టీలు, ఈడిఎంఎక్స్ ఫైల్స్. సో మనకు అనవసరమైన ఫైల్స్ ఎప్పుడు దీంట్లో ఉండకూడదు. సో దిస్ ఈస్ ఆక్యుపైయింగ్ ద మెమొరీ. సో వీఆర్ స్టోరింగ్ సంథింగ్. ఇప్పుడు మీరు ఫోన్లో ఒకటి స్టోర్ చేస్తున్నారంటే యూఆర్ ఆక్యుపైయింగ్ సమ్ మెమొరీ. మీ 120 జీబీలోనో 256 జీబీలోనో you are occupying some memory. Same way, if you store anything in your iFlow, you are occupying the CPI memory. సో మీకు అనవసరమైన ఐఫ్లోస్లో ఉన్న అనవసరమైన డేటాని మీరు ఇక్కడ యూజ్ చేయకూడదు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. ఓకే, దిస్ ఈస్ హౌ యూ విల్ ఆప్టిమైజ్ దిస్ వన్. అండ్ ఎక్స్టర్నల్ పారామీటర్స్లోకి వెళ్తే మీరు ఏదైతే ఎక్స్టర్నలైజ్ చేసలేరో ఇక్కడ రిమూవ్ అన్యూజ్డ్ అని ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఎక్కడెక్కడైతే మనం ఎక్స్టర్నలైజ్ చేసాము బట్ వీఆర్ నాట్ యూజింగ్, దానివల్ల యూజ్ లేదు అంటే మీరు రిమూవ్ అన్యూజ్డ్ కొడితే ఆటోమేటిక్గా లిస్ట్ ఆఫ్ ద ఐఫ్లో పారామీటర్స్ అన్ని ఆటోమేటిక్గా రిమూవ్ అన్యూజ్డ్ ఎక్స్టర్నలైజ్డ్ పారామీటర్. ఓకే, మనం పారామీటర్స్ ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ సెక్షన్ ఈస్ డిజైన్ గైడ్ లైన్స్. సో ఇక్కడ మీరు డిజైన్ గైడ్ లైన్స్ లోకి వెళ్తే మీ ఇంటర్ఫేస్ లో మీరు బిల్డ్ చేశాక మీ ఇక్కడ ఎగ్జిక్యూట్ గైడ్ లైన్స్ అని ఉంటుంది. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే లెట్ మీ సేవ్ దిస్ వన్. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఒక రిపోర్ట్ వస్తుంది అనమాట, డౌన్లోడ్ రిపోర్ట్. సో మీరు ప్రతిదీ ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఇదే ఫస్ట్ చెక్ చేస్తుంది, ఎవరో చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కంపల్సరీగా ఫాలో అవ్వాలని లేదు, కానీ మనం ఒక వెరిఫికేషన్ కింద ఒక క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇవన్నీ అప్లికబుల్ అని ఉన్నాయి, అంటే దానివల్ల ఇష్యూ ఏం లేదు. సో ఆప్టిమైజ్ ద ఆర్టిఫాక్ట్ డిజైన్ ఫర్ స్ట్రీమింగ్. అంటే ఎప్పుడైతే మీకు స్ట్రీమింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందో అడాప్టర్స్ లెవెల్లో, స్ప్లిట్టర్ లెవెల్లో ఒక స్ట్రీమింగ్ అని కనిపిస్తుందో మీరు దాన్ని ఎనేబుల్ చేయాలి. ఎందుకంటే ఆప్టిమైజ్ ద ఆర్టిఫాక్ట్ డిజైన్. సో యూ కెన్ ఆప్టిమైజ్ ద డిజైన్, యూ కెన్ ఆప్టిమైజ్ ద పర్ఫార్మెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రీమింగ్. మేనేజ్ లార్జ్ బ్యాచెస్ సైజెస్ మనం ఏం లేదు కాబట్టి నాట్ అప్లికబుల్లో ఉంది. అవాయిడ్ జనరిక్ యూజర్ రోల్ ఫర్ సెండర్ సైడ్ ఆథరైజేషన్. నాన్ కంప్లైంట్ అంటే సంథింగ్ ఏదో ఇష్యూ ఉంది దాన్ని ఒకసారి చెక్ చేయండి అంటాం. సో ఇక్కడ మీకు అనాలిసిస్ అని ఉంటుంది, క్లిక్ ఆన్ దిస్ వన్. అంటే create a custom user role to authorize the sender system for inbound. You have configured with the generic role for inbound authorization. So basic ekkadiki velte, so if I click this one, ikkada automatic ga ee role ni hard code chesamantam. So ikkada chuste ee role untundi. So cheppinanta maatrana deenni manam marchalem. So we can give this one. సో అలాంటి వాటిని మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలని లేదు, మనం ఇగ్నోర్ చేసుకోవాలి. దట్ వాట్ ఐ సెడ్. సో దీంట్లో ప్రతిదీ మనం ఫాలో అవ్వాలని లేదు. సో మనం రోల్స్ ఏంటో మనకు తెలుసు, ఈఎస్పీ మెసేజింగ్ డాట్ సెండ్ ఇస్ ద కామన్ రోల్, దాన్ని మనం మార్చలేము. సో ఇక్కడ మీరు క్లిక్ ఎస్ కొట్టేసి ఓకే జస్ట్ ఏదో ఒక నేమ్ పెట్టుకుంటే ఆటోమేటిక్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు చేయమనరు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా, రేపు రియల్ టైంలోకి వెళ్ళాక ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి ఎస్ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక ఇంటర్ఫేస్ ఎవరైనా ఆప్టిమైజ్ చేయమన్నప్పుడు మీరు ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు, ఇంకా బెటర్గా ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ కొన్ని రీజన్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కంప్లైంట్లోనే ఉన్నాయి. సో యూజ్ సిఎస్ఆర్ ఆఫ్ ప్రొటెక్షన్ మనం అవసరం లేదు, మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో అప్లికబుల్, సో దీన్ని వదిలేయచ్చు. సో హ్యాండిల్ ఎక్సెప్షన్స్. సో ఎక్సెప్షన్స్ ప్రాసెస్ మనం హ్యాండిల్ ఎర్రర్స్ గ్రేస్ఫుల్లీ, హ్యాండిల్స్ ఇన్ లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, హ్యాండిల్ ఎర్రర్స్.
సో మనకి అసలు ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లేదనమాట. కాబట్టి ఒక ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ పెట్టుకొని ఎర్రర్స్ వస్తే హ్యాండిల్ చేసుకొని చెప్తుంది. అనాలిసిస్లోకి వెళ్తే హ్యాండిల్ ఎక్స్టెన్షన్స్ ఎక్సెప్షన్స్ బై ఎక్స్టెండింగ్ ఆర్టిఫాక్ట్ విత్ అన్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. మీ ఇంటిగ్రేషన్ ఫ్లోలో ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లేదు పెట్టుకోండి అని ఒక టిప్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఇంటిగ్రేషన్ ప్రాసెస్కి వెళ్తుంది. ఇక్కడ చూస్తే దేర్ ఈస్ నో ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్. సో ఇలా మన ఇంటర్ఫేస్లో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, మనం ఇంకా ఎలా ఆప్టిమైజ్ చేయొచ్చు అనేది ఇక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో వన్ థింగ్ ఈస్ ఓకే, సో ఎక్స్టర్నలైజ్ అనమాట. ప్రతి అడాప్టర్లో ప్రతిదీ మనం ఎక్స్టర్నలైజ్ చేసుకోవాలి. సో రిమూవ్ అన్యూజ్డ్ ఆర్టిఫాక్ట్ ఫ్లో స్టెప్స్. ఏదైతే మనం ఫ్లోలో యూజ్ చేయమో కంటెంట్ మోడిఫైయర్ పెట్టారు, దాంట్లో ఏ ప్రాపర్టీ యూజ్ చేయట్లేదు, ఏ హెడర్ యూజ్ చేయట్లేదు, బాడీలో ఏం యూజ్ చేయట్లేదు, దానివల్ల యూజే లేదు. సో అలాంటివి ఐఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్ పెడతా, ఇక్కడ ఏం యూజ్ చేయను, సేవ్ దిస్ వన్ అండ్ గో టు ద రిపోర్ట్ నౌ అండ్ ఎగ్జిక్యూట్ ద గైడ్ లైన్స్. సో ఇవన్నీ ఎవరు చెప్పరు గైడ్ లైన్స్ ఇవి అవి అని. బట్ ఏంటంటే రేపు ఎప్పుడైనా ఇన్ కేస్ మీరు ఆప్టిమైజ్ చేయాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, సో చూపిట్లా నార్మల్గా అలాంటి స్టెప్స్ మనం పెట్టకూడదు అనమాట. యూజ్ ఓకే, ఇంకా ఏమన్నాయి దీంట్లో, ఓకే 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 ఓకే, అవాయిడ్ క్రియేటింగ్ ఎంపీఎల్ అటాచ్మెంట్స్. ఎంపీఎల్ అటాచ్మెంట్స్ అంటే పేలోడ్ లాగిన్. ప్రతిదానికి మనం పేలోడ్ లాగ్ చేయకూడదు. ఎప్పుడైతే అవసరమైతే, ఇఫ్ దట్ ఈస్ ద కాంప్లెక్స్ ఇంటర్ఫేస్, సోర్స్ నుంచి రీసెండ్ చేయలేరు, అలాంటి వాటికి మనం పేలోడ్ని లాక్ చేస్తాం. సో బై డిఫాల్ట్గా నేను పేలోడ్ లాక్ చేస్తాను, మీరు పేలోడ్ లాక్ చేయకూడదు. ఎందుకంటే వీఆర్ యూజింగ్ సింగిల్ స్టోరేజ్, వీఆర్ యూజింగ్ ద సింగిల్ మెమొరీ. సో మీరంతా మీ ఈ ఇంటర్ఫేస్కి మీరంతా స్టోర్ చేసుకుని ఆక్యుపై చేసుకుంటే రిమైనింగ్ ఇంటర్ఫేసెస్ ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో దట్ యూ షుడ్ హ్యాండిల్. సో యూ షుడ్ నాట్ క్రియేట్ అన్ అటాచ్మెంట్స్. ప్రతిదాన్ని మీరు స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ యూజ్ XPath కండిషన్ అప్రోప్రియేట్లీ. ఆల్వేస్ ట్రై టు రిమెంబర్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్, ఆల్వేస్ యూస్ ద కంప్లీట్ XPath, డోంట్ యూస్ ద రిలేటివ్ XPath. డబల్ అని స్లాష్ అని ఇవ్వద్దు. సో నేను ట్రైనింగ్స్లో టైం సేవింగ్ కోసం // ఇచ్చాను. యూ కెన్ యూజ్ ఇట్, బట్ మీరు ఎప్పుడైతే అది యూజ్ చేస్తారు, లెట్స్ సే ప్రాపర్టీకి వెళ్ళి యాడ్ కొట్టి ఐడి XPath ఇచ్చి // ఐడి అని ఇచ్చి సో ఇప్పుడు నేను ఒక XPath ఇచ్చాను. దిస్ ఈస్ కాల్డ్ రిలేటివ్ XPath. సో డిజైన్ గైడ్ లైన్స్కి వెళ్తే ఇఫ్ ఐ ట్రై టు ఎగ్జిక్యూట్, ఇవన్నీ మనకి అసలు డిజైన్ గైడ్ లైన్స్ ఎగ్జిక్యూట్ చేయకుండానే తెలియాల్సిన డీటెయిల్స్ అనమాట. సో నార్మల్గా ఇక్కడ చూపించట్లేదు, నార్మల్గా చూపిస్తుంది కండిషన్ అప్రోప్రియేట్లీ. ఇక్కడ మనం ఎప్పుడు రిలేటివ్ XPath యూజ్ చేయకూడదు, అబ్సల్యూట్ XPath యూజ్ చేయాలి ఫర్ ద బెటర్ పర్ఫార్మెన్స్. ఓకే, so these are the guidelines you need to follow when you are developing any of the iFlow. If someone asks you to optimize this, ఇలాంటి ఫస్ట్ ట్రేస్ చెక్ చేసుకుంటాం, ఎక్కడ టైం తీసుకుంటుంది. స్ప్లిటర్ దగ్గర మోస్ట్ స్ప్లిటర్ దగ్గర తీసుకుంటుంది, మ్యాపింగ్ దగ్గర తీసుకుంటుంది. సో దీన్ని చేసినాక కూడా ఇంకా టైం తీసుకుంటుంది. ఏం చెక్ చేయాలి, రెఫరెన్సెస్లో అన్యూజ్డ్ తీసేయాలి. సో మ్యాపింగ్ యూజ్ చేస్తున్నారు, మ్యాపింగ్ నుంచి ఓకే మీకు సోర్స్ నుంచి ఒక హ్యూజ్ పేలోడ్ వస్తుంది. సో సోర్స్ నుంచి ఒక హ్యూజ్ పేలోడ్ వస్తుంది. హ్యూజ్ పేలోడ్ని మీరు మ్యాపింగ్ చేయాలి. కానీ మ్యాపింగ్లో టార్గెట్కి 3 ఫీల్డ్సే కావాలి. ఓకే, లెట్స్ సే 3 ఫీల్డ్సే కావాలి. సోర్స్ నుంచి మీకు ఒక 50 ఫీల్డ్స్ వస్తుంది. మనం ఏం చేస్తాం, 50 ఫీల్డ్స్ని XSTగా కన్వర్ట్ చేసుకొని 50 ఫీల్డ్స్ని మ్యాపింగ్లో చేసుకుంటాం. అవసరం లేదు. ఆ 50 ఫీల్డ్స్లోంచి 3 ఫీల్డ్స్, ఆ స్ట్రక్చర్లోంచి ఆ 3 ఫీల్డ్సే మనం మ్యాపింగ్లోకి ఇంపోర్ట్ చేసుకుంటే చాలు. మీరు 50 ఫీల్డ్స్ పంపినా సోర్స్లో ఆ 3 ఫీల్డ్సే పాపులేట్ అవుతాయి అనమాట. సో ఇలా కూడా మనం ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. ఇంకా ఆప్టిమైజ్ చేసుకోవాలనుకుంటే ఇవి కూడా ఫాలో అవ్వచ్చు. తర్వాత క్వేరీస్లో ఓకే సెలెక్ట్ క్వేరీ ఉంది, గెట్ క్వేరీ ఉంది. గెట్లో సెలెక్ట్ ఆల్ ఫీల్డ్స్ బదులు మీకు ఏమేం ఫీల్డ్స్ అవసరమో, రిసీవర్కి ఏమేం ఫీల్డ్స్ అవసరమో దాన్ని బేస్ చేసుకుని ఆ ఫీల్డ్స్ వరకు సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఓన్లీ సెలెక్ట్ దోస్ ఫీల్డ్స్ విచ్ ఆర్ నెసరీ, డోంట్ సెలెక్ట్ ఎవ్రీథింగ్. మనకు అంత అవసరం లేదు. సిపిఐ ఇస్ నాట్ ఎ
డస్ట్బిన్. మనం ఏంది డంప్ యార్డ్ కాదు ప్రతిదీ తెచ్చి మన దాంట్లో వేసుకోవడానికి. రిసీవర్కి ఏం కావాలో ఆ ఫీల్డ్స్ వరకే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా మీరు ఏమేం ఫీల్డ్స్ కావాలి, ఏమేం డేటా కావాలి, ఎలా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ చెక్ అనమాట. దిస్ ఇస్ హౌ వీ విల్ ఆప్టిమైజ్ అండ్ దీస్ ఆర్ ద గైడ్ లైన్స్ వీ నీడ్ టు ఫాలో. ఓకే, ఎనీ క్వశ్చన్స్? సో ఫర్ అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. రవి మీకు టైం అవుతే యూ కెన్ లీవ్. ఎస్ సార్, 2 minutes. ఓకే, సో ఇంటర్వ్యూ ప్యాటర్న్ అండ్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, లెట్స్ డిస్కస్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటర్వ్యూ. ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్స్ మీకు వచ్చా లేదా అని. సో ఫస్ట్ ఇంటర్వ్యూ ప్యాటర్న్లో ఫస్ట్ ఎవరైనా అడిగేది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆల్రెడీ మీకు తెలుసు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఎండ్ టు ఎండ్ ఇంటర్ఫేస్. ఎండ్ టు ఎండ్ అడుగుతారని కాదు కానీ తెలిస్తే బెటర్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఎండ్ టు ఎండ్ కాంప్లెక్స్ ఛాలెంజ్ ఇంటర్ఫేస్. మీరు కంపల్సరిగా తెలుసుకోవాల్సిన టాపిక్స్. ఐడాక్ అంటే ఏఎల్ఈ సెట్టింగ్స్, తర్వాత ఏపీఐస్, హబ్లోకి వెళ్ళి కొన్ని ఏపీఐస్ తెలుసుకోవాలి. నెక్స్ట్ గ్రూవీ స్క్రిప్ట్, యూస్ కేసెస్. నెక్స్ట్ ఓకే, ఐడాక్, ఏపీఐస్, గ్రూవీ స్క్రిప్ట్, యూస్ కేసెస్. ఓకే, ఎగ్జాక్ట్లీ. నోట్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. నోట్ ఫంక్షన్స్ కంపల్సరీగా తెలుసుకోవాలి, ఎందుకంటే నోట్ ఫంక్షన్స్ కంపల్సరీగా అడుగుతారు ఏమేమి నోట్ ఫంక్షన్స్ వచ్చు, ఏమేమి యూజ్ చేసాను. సో నోట్ ఫంక్షన్స్ తెలుసుకోవాలి. సో ఈ క్వశ్చన్స్ కంపల్సరీ అడిగే క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అందరూ క్యాపబిలిటీస్ అడుగుతున్నారు. ఈవెంట్ మెష్ ఒకటి, ఓపెన్ కనెక్టర్స్ ఒకటి, ఏపీఐ మేనేజ్మెంట్ ఒకటి. ఏపీఐ మేనేజ్మెంట్లో ఏమేమి పాలసీస్ యూజ్ చేసావు, పాలసీస్ అంటే ఏంటి, ఇవన్నీ అడుగుతారు అన్నమాట. కంపల్సరీగా మీకు ఇవన్నీ తెలియాలి. ఓకే, సో బిఫోర్ అటెండింగ్ ఇంటర్వ్యూ ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ట్రై టు ఫోకస్ మోర్ ఆన్ దీస్ 2 క్వశ్చన్స్. రిమైనింగ్ అన్ని మీరు చెప్పేస్తారు, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఈ 2 చాలా కాన్ఫిడెంట్గా, సో తడబడకుండా, ఎక్కడో నేర్చుకొని వచ్చినట్టు కాకుండా మీరు చేసింది మీ గురించి మీరు చెప్పుకోవాలన్నమాట. సో ఈ షుడ్ ఫీల్ ఓకే, ఈ కాన్ఫిడెంట్ ఆన్ హిమ్. వీడు ఏం చేశాడో వీడికి తెలుసు, ఎలా డెవలప్ చేశాడో తెలుసు, ద ప్రాసెస్ ఎలా వచ్చింది, ఎఫ్ఎస్టీ ఎలా వచ్చింది, సో ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి, యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి, ఎస్ఐటి, యూఐటి, గోలేవ్ అంటే ఏంటి, కట్అవుట్ షీట్ అంటే ఏంటి, హైపర్ కేర్ యాక్టివిటీ అంటే ఏంటి, ప్రొడక్షన్ సపోర్ట్ అంటే ఏంటి, సపోర్ట్లో ఏం చేస్తాం, ఎవ్రీథింగ్ యూ షుడ్ నో అనమాట. ఓకే, సో దీస్ క్వశ్చన్స్ యూ షుడ్ బి అవేర్. ఓకే, సో లెట్స్ సి. అసలు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఇఫ్ యూ ట్రై టు ఆన్సర్ యూ కెన్ ఆన్సర్, ఇఫ్ నాట్ ఐ విల్ ఆన్సర్. లెట్స్ సే ఎవ్రీ డే ఒక ఎస్ఎఫ్టిపి సర్వర్ ఉంది, విచ్ ఇస్ సెండర్ ఎస్ఎఫ్టిపి. 12 o'clockకి ఎవ్రీ డే 12 o'clockకి ఫైల్ పిక్ అవ్వాలి. ఫైల్ ఉంటే సో రిసీవర్కి వెళ్ళిపోవాలి, ఫైల్ లేదు అంటే ఈమెయిల్ వెళ్ళాలి. హౌ యూ బిల్డ్ దిస్ ఇంటర్ఫేస్? We'll trigger our interface with timer, like sender Timer and timer, poll range. poll and range. ఎగ్జాక్ట్లీ. సో టైమర్ విత్ పోల్ అండ్ రిచ్. ఎగ్జాక్ట్లీ మీ సినారియో ఆల్రెడీ ఉంటుంది, మీరు చెప్పే సినారియోలో సేమ్ అనమాట. నెక్స్ట్ ఒక సోర్స్ నుంచి ఆర్ఎల్స్ వేరే ఇంటర్ఫేస్ నుంచి ప్రాసెస్ డైరెక్ట్ ద్వారా కనెక్ట్ అవుతున్నారు. ప్రాసెస్ డైరెక్ట్ నుంచి మీకు కొన్ని హెడర్స్ రావట్లేదు. సో దట్ మీన్స్ ఈవెన్ దో దే ఆర్ సెండింగ్ సమ్ హెడర్స్, you are not receiving those headers in the second interface where you need to check. In runtime configuration. Runtime configuration headers allowed. Yeah, so runtime configuration లోకి వెళ్ళి ఎల్లోడ్ హెడర్స్ లోకి వెళ్ళి స్టార్ పెట్టుకోవచ్చు, లేదు అంటే కావాల్సింది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సోర్స్ నుంచి టార్గెట్ కి సక్సెస్ఫుల్ గా మెసేజెస్ వెళ్ళిపోతున్నాయి, బట్ యూ కాంట్ ఏబుల్ టు సీ దోస్ లాగ్స్ ఇన్ ద మానిటరింగ్. వాట్ యూ విల్ డూ? We need to enable the trace log level. We need to check whether info is. ఎగ్జాక్ట్లీ, నన్ను ఉంటుంది, నన్ను నుంచి ఇన్ఫో పెట్టుకుంటే ప్రతి లాగ్ అక్కడ లాగ్ అవుతుంది అనమాట. ఓకే, లెట్స్ సే ఇప్పుడు సోర్స్ నుంచి
మీకు ఒక 100 రికార్డ్స్ వస్తున్నాయి. ఒక ఫైల్లో ఒక 100 రికార్డ్స్ వస్తున్నాయి. సో సింగిల్ XML ఒక 100 రికార్డ్స్ వస్తున్నాయి. సో మ్యాపింగ్ పంపిస్తున్నారు, మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిసీవర్కి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ ఒక ఫీల్డ్ ఉంది విచ్ ఇస్ అన్ అకరెన్స్ 1 to 1. ఈ 100 రికార్డ్స్ లో ఒక రికార్డ్ ఫెయిల్ అవుతుంది, అంటే ఒక రికార్డ్ కి ఇష్యూ ఉంది. సో మీరు ఎప్పుడైతే మ్యాపింగ్ లో ఒక రికార్డ్ ఫెయిల్ అయినా కూడా, ఒక ఫీల్డ్ ఫెయిల్ అయినా కూడా ద ఎంటైర్ మ్యాపింగ్ విల్ ఫెయిల్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ 100 రికార్డ్స్ లో ఓకే వాట్ ఎవర్ ద ఇష్యూ రికార్డ్ అది మెయిల్ వెళ్ళాలి, రిమైనింగ్ 99 రికార్డ్స్ రిసీవర్కి వెళ్ళిపోవాలి. వాట్ యూ విల్ డూ? సార్ రిపీట్. సోర్స్ నుంచి నాకు సింగిల్ XML వస్తుంది. సింగిల్ XML లో నాకు 100 రికార్డ్స్, 20 రికార్డ్స్, 30 రికార్డ్స్ ఉంటాయి, ఎన్నైనా ఉన్నాయండి. సింగిల్ XML ఎంటైర్ రికార్డ్ ని నేను మ్యాపింగ్ పంపిస్తున్నా, ఎగ్జిక్యూట్ అవుతుంది, రిసీవర్కి వెళ్ళిపోతుంది. కొన్ని కేసెస్ లో డేటా ఇష్యూస్ వస్తాయి, అంటే కావాల్సిన ఫీల్డ్ వాళ్ళకి పంపకపోవచ్చు, మ్యాండటరీ ఫీల్డ్ వాళ్ళ వాల్యూని పంపకపోవచ్చు, అప్పుడు నా మ్యాపింగ్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ 100 రికార్డ్స్ లో ఒక్క రికార్డ్ వల్ల రిమైనింగ్ 99 రికార్డ్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఐ డోంట్ వాంట్ టు ఫెయిల్ 99 రికార్డ్స్, ఐ వాంట్ టు ప్రాసెస్ ద 99 రికార్డ్స్, బట్ ఐ వాంట్ టు బ్రింగ్ అవుట్ దట్ ఎక్సెప్షన్ రికార్డ్. ఏదైతే ఫెయిల్ అయిందో ఆ రికార్డ్ ని బయటికి తీసుకురావాలి. ఎక్సెప్షన్ సబ్ Minimum- ప్రాసెస్ నుంచి ట్రిగర్ చేస్తే మెయిల్ వెళ్ళొచ్చు కదా సార్. You can change occurrence చేంజ్ without disturbing. నో, దట్స్ ఎ మ్యాండటరీ, మనం చేంజ్ చేయకూడదు. డేటా స్ప్లిటర్స్ చేసి మళ్ళీ కమ్ అగైన్. డేటా స్ప్లిట్ చేయాలని. ఓకే, Splitters. స్ప్లిట్. నెక్స్ట్ బేసిక్ గా ఈ 100 రికార్డ్స్ ని ఈచ్ రికార్డ్ కింద స్ప్లిట్ చేసుకుంటాం. ఈచ్ రికార్డ్ ని స్ప్లిట్ చేసుకొని ఈచ్ రికార్డ్ ని మ్యాపింగ్ పంపిస్తాం. ఈచ్ రికార్డ్ మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సక్సెస్ అయితే రిసీవర్కి వెళ్తుంది. సో ఫెయిల్ అయితే ఫెయిల్ అయితే మ్యాపింగ్ ఎర్రర్ లోకి వెళ్తుంది, ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. దీనికి వెళ్ళే ముందు we will gather everything again and will make it as a source payload again. We'll gather 99 records and we'll send to the receiver. And ఏదైతే ఫెయిల్ అయిందో అది ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ నుంచి ఈమెయిల్ వెళ్ళిపోతుంది. క్లియర్? Yes, sir. సార్ వరుసగా ఒక్కసారి చెప్పరా? సో 100 రికార్డ్స్ ఉన్నాయి, ఈచ్ రికార్డ్ కింద జనరల్ స్ప్లిటర్ యూస్ చేసుకొని స్ప్లిట్ చేసుకుంటాం. స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఈచ్ రికార్డ్ ని మ్యాపింగ్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 45 రికార్డ్ దగ్గర మీకు ఫెయిల్ అయింది, 1 by 1 వెళ్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది, నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. 45 రికార్డ్ వచ్చింది, ఫెయిల్ అయిపోయింది. సో మనం స్ప్లిటర్ లో స్టాప్ అండ్ ఎక్సెప్షన్ పెట్టలేదు. దట్ మీన్స్ ద ఫాలోయింగ్ రికార్డ్స్ విల్ ఆల్సో ప్రాసెస్. ఒక రికార్డ్ ఫెయిల్ అయితే దట్ డజంట్ కేర్, నెక్స్ట్ ప్రిసీడింగ్ రికార్డ్స్ ప్రాసెస్ అవుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో ఈచ్ రికార్డ్ అనేది ఒక ఇండివిజువల్ మెసేజ్ కదా, ఎన్నిసార్లు Yes. ఫెయిల్ అయితే అన్నిసార్లు ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. సో ట్రిగర్ అవుతుంది, దెన్ ఇట్ విల్ సెండ్ టు ద రిసీవర్ అగైన్. సో ఇక్కడ నుంచి మెయిల్ వెళ్తుంది, ఆ పర్టికులర్ ఆ డేటా అనేది ఏదైతే నెక్స్ట్ వెళ్తుందో అది మళ్ళీ ఎగ్జిక్యూట్ అయ్యి సక్సెస్ అయ్యి గ్యాదర్కి వెళ్ళి ఇట్ విల్ గ్యాదర్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ విల్ సెండ్ టు ద రిసీవర్. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఈ గ్యాదర్ నుంచి వచ్చే మెసేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ 5 రికార్డ్స్ ఫెయిల్ అయినాయి, ఇప్పుడు 5 ఈమెయిల్స్ వెళ్తాయి. 5 ఈమెయిల్స్ నాకు వెళ్ళకూడదు, 5 ఈమెయిల్స్ కలిపి ఒక సింగిల్ ఈమెయిల్ వెళ్ళాలి. సో ఏమేం చేయాలి, ఎలా డెవలప్ చేయాలని ఎక్స్ప్లోర్ చేసి బ్లాగ్స్ చూసి, లేదు మీకు తెలిస్తే డెవలప్ చేసి ఎలా వర్క్ అవుతుందని నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో లెట్స్ సే ఇక్కడ 5 మ్యాపింగ్ లో 5 రికార్డ్స్ ఫెయిల్ అయినాయి, 5 టైమ్స్ ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది, 5 ఈమెయిల్స్ వెళ్తుంది. నాకు అలా వద్దు, 5 రికార్డ్స్ మళ్ళీ కంబైన్ అయ్యి ఒక సింగిల్ రికార్డ్ కింద ఓకే దీస్ ఆర్ ద ఫెయిల్డ్ రికార్డ్స్ అవుట్ ఆఫ్ ద కంప్లీట్ XML అని చెప్పేసి ఒక సింగిల్ రికార్డ్ వెళ్ళాలి. సో అది ఎలా డెవలప్ చేస్తారు ఏంటనేది ఎక్స్ప్లోర్ చేసి నాకు ఒకసారి చెప్పండి. ఓకే, సో ఇంకా కొన్ని క్వశ్చన్స్. యా ఓకే, సో ఐఎమ్ గెటింగ్ మెసేజ్, ఇది ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది. ఐఎమ్ గెటింగ్ ఏ ఫైల్ ఫ్రమ్ సెండర్ బేస్డ్ ఆన్ డేటా ఇన్ ద మెసేజ్ ఐ వాంట్ టు ప్లేస్ ఇన్ ద టార్గెట్ డైరెక్టరీ. సో let me ఓకే, దీని ఆన్సర్ చెప్పండి. ఐఎమ్ గెటింగ్ ఏ ఫైల్ ఫ్రమ్ సెండర్, సోర్స్ నుంచి ఒక ఫైల్ వస్తుంది. సో ఆ ఫైల్లో మనకి ప్లాంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ప్లాంట్ అని ఒక వాల్యూ ఉంటుంది. ప్లాంట్ 1 ఉంటే
ఇన్బాక్స్ 1కి వెళ్ళాలి. ప్లాన్ 2 ఉంటే ఇన్బాక్స్ 2కి వెళ్ళాలి. ప్లాన్ 3 ఉంటే ఇన్బాక్స్ 3కి వెళ్ళాలి. వాట్ విల్ బి యువర్ ఆన్సర్? ఎలా డెవలప్ చేస్తారు అంటే డిఫరెంట్ సర్వర్స్కి వెళ్ళాలి. అంటే డిఫరెంట్ సర్వర్స్ ఇన్ ద సెన్స్ డిఫరెంట్ ఫోల్డర్స్కి వెళ్ళాలి. మెసేజ్ ప్రోస్ సారీ మల్టీకాస్ట్ యూస్ చేస్తాం. అండ్ లూపింగ్ ప్రాసెస్ లో సపరేట్ దానికి ప్లాంట్ 1 కి ఒక లూపింగ్ క్యాస్ట్ ప్రాసెస్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ క్యాస్ట్ ఎందుకు యూజ్ చేస్తారు? Different receiver, మెసేజ్ same ని message. ఇక్కడ Same మీకు ఒకటే message. రిసీవర్ కానీ 3 డిఫరెంట్ ఫోల్డర్స్. మల్టీ క్యాస్ట్ ఎలా వర్క్ అవుతుంది? సో Dynamic గా డైనమిక్ గా plant call చేసుకోవాలి. రూటర్ లో డైనమిక్ గా కాల్ చేస్తాం. రౌటర్ లో డైనమిక్ గా కాల్ చేస్తాం. ఫైన్, విచ్ ఇస్ గుడ్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్స్టెన్షన్ టు దట్ క్వశ్చన్ ఇస్, ఇఫ్ యువర్ ఆన్సర్ ఇస్ ఐ విల్ యూస్ ద రౌటింగ్ కండిషన్, విల్ కనెక్ట్ టు ద 3 రిసీవర్, దెన్ మై క్వశ్చన్ ఇస్, సో నెక్స్ట్ టైం 10 న్యూ ప్లాన్స్ యాడ్ అవుతాయి. అలా ఎవ్రీ 6 months కి ఇంకొక 10 ప్లాన్స్ యాడ్ అవుతాయి. ప్రతిసారి మీరు రౌటింగ్ ఒక బ్రాంచ్ లో ఒక 100 రౌటర్స్ పెట్టుకుంటారా? రేపు ఇంకొక 100 వస్తాయి, మళ్ళీ ఇంకో 100 పెట్టుకుంటారా? No. ఏం చేస్తారు? ఒక వాల్యూ బేస్ చేసుకొని ఒక మల్టిపుల్ వాల్యూస్ బేస్ చేసుకొని ఒక మల్టిపుల్ వాల్యూస్ ని టార్గెట్ గా పాపులేట్ చేయడానికి మన దగ్గర ఒక ఆప్షన్ ఉంది. ఏంటది? Value mapping. ఎగ్జాక్ట్లీ. మీరు ఒక వాల్యూ మ్యాపింగ్ క్రియేట్ చేస్తారు. ప్లాంట్ 1 అవుట్బాక్స్ 1, అవుట్బాక్స్ 1, ప్లాన్ 2, అవుట్బాక్స్ 2, ఇలా మల్టిపుల్ వాల్యూస్ మీరు క్రియేట్ చేస్తారు. సో ఇలా క్రియేట్ చేసి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మల్టిపుల్ బ్రాంచెస్, ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మల్టిపుల్ బ్రాంచెస్ సింగిల్ బ్రాంచే యూజ్ చేస్తారు. నో నీడ్ ఆఫ్ రౌటర్ ఆల్సో, రౌటర్ కూడా అవసరం లేదనమాట. సో మల్టిపుల్ బ్రాంచెస్ యూజ్ చేసే బదులు మీరు ఏం చేస్తారంటే సోర్స్ నుంచి ఒక ఫైల్ తెచ్చుకుంటారు. సో సిపిఐకి వస్తుంది. సిపిఐ నుంచి మనం రిసీవర్కి పంపాలి. సో మెయిన్గా మీ ఆన్సర్ ఏంటి? ఇక్కడ రౌటింగ్ పెట్టుకొని రౌటర్లో నెట్ డైనమిక్గా కాల్ చేస్తా అని చెప్పారు. అంటే ప్లాంట్ 1 ఉంటే రిసీవర్ కనుక వెళ్ళిపోవాలి, ప్లాంట్ 2 ఉంటే రిసీవర్. సో సర్వర్ సేమ్, అథెంటికేషన్ సేమ్, ఎవ్రీథింగ్ సేమ్. మీకు మారేదల్లా ఒక డైరెక్టరీ ఒకటే. ఆ దానికోసం మీరు మల్టిపుల్ రిసీవర్స్ పెట్టి మల్టిపుల్ ఎస్ఎఫ్టిపిస్ పెట్టి ప్రతిదాన్ని కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటి కేసెస్లో మీరు ఏం చేస్తారంటే ఒక వాల్యూ మ్యాపింగ్ తీసుకొని, సో గ్రూవీ స్క్రిప్ట్ ఒకటి యూజ్ చేసుకొని వాల్యూ మ్యాపింగ్ని డైనమిక్గా కాల్ చేసుకుంటారు. అంటే సోర్స్ నుంచి వచ్చే ఒక వాల్యూని ప్లాంట్ అని ఒక వాల్యూ ఉంటుంది, కంటెంట్ మోడిఫైయర్లో స్టోర్ చేసుకుంటారు. సో ప్రాపర్టీలో స్టోర్ చేసుకుంటారు. ఆ ప్రాపర్టీ తర్వాత మీరు ఒక వాల్యూ మ్యాపింగ్ గ్రూవీ స్క్రిప్ట్ పెట్టుకుంటారు. గ్రూవీ స్క్రిప్ట్ పెట్టుకొని సో ఎగ్జిక్యూట్ దిస్ గ్రూవీ స్క్రిప్ట్. ఓకే, మీకు ఆల్రెడీ గ్రూవీ స్క్రిప్ట్ కావాలంటే ఇస్తాను. గ్రూవీ స్క్రిప్ట్ కాల్ చేసుకొని వాల్యూ మ్యాపింగ్ కాల్ చేసుకొని సో ఐఎమ్ ఆల్రెడీ ఇక్కడ మీరు స్టోర్ చేసుకుంటారు ప్లాంట్ 1, ప్లాంట్ 2, ప్లాంట్ 3 అని. సో అది వెళ్ళి ఆ గ్రూవీ స్క్రిప్ట్ వెళ్ళి చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని ఇక్కడ ప్లాంట్ 1 ఉంటే ప్లాంట్ 1కి వాల్యూని ఇంకొక ప్రాపర్టీలోనో హెడర్లోనో స్టోర్ చేసుకుంటాం. దాన్ని మనం అడాప్టర్ లెవెల్లో కాల్ చేస్తాం. సో ఈచ్ మెసేజ్ వస్తుంది, వాల్యూ మ్యాపింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వాల్యూ మ్యాపింగ్ నుంచి వాల్యూ స్టోర్ చేసుకొని ప్రాపర్టీలో స్టోర్ చేసుకుంటుంది. ఆ ప్రాపర్టీని మనం ఇక్కడ కాల్ చేసుకుంటాం. నాట్ ఓన్లీ దిస్ వన్, సో మల్టిపుల్ రిసీవర్స్ పంపాలి ఇప్పుడు. సో దేర్ ఈస్ ఎ జెనరిక్ ఇంటర్ఫేస్. ఇది అర్థమైందా ఈ లాజిక్? అక్కడ గ్రూవీ స్క్రిప్ట్ ఎందుకు సార్? మన వాల్యూ మ్యాపింగ్ యూజ్ చేస్తున్నాం కదా. వాల్యూ మ్యాపింగ్ ఎలా కాల్ చేస్తాం? లెట్స్ సే ఇక్కడ నుంచి గ్రూవీ స్క్రిప్ట్కి వెళ్తుంది. ఇక్కడ నుంచి యు ఆర్ సెండింగ్ టు ద రిసీవర్, రైట్? సో Yes. నౌ ఐ హ్యావ్ 10 డిఫరెంట్ డైరెక్టరీస్. 10 డిఫరెంట్ డైరెక్టరీస్ బేస్డ్ ఆన్ ద ప్లాన్ మీరు పంపాలి. ఎలా పంపిస్తారు? వాల్యూ మ్యాపింగ్ ఎలా కాన్ఫిగర్ చేస్తారు? ఓన్లీ వాల్యూ మ్యాపింగ్ కెన్ బి కాన్ఫిగర్డ్ ఇన్ ద మెసేజ్ మ్యాపింగ్ కదా. ఎస్, సో అవుట్ సైడ్ కూడా క్రియేట్ చేసుకుంటాం కదా. అవును, ఇక్కడికి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే వాల్యూ మ్యాపింగ్ ఏమైనా ఉందా? ఈ పర్టికులర్ స్టెప్ లో నేను వాల్యూ మ్యాపింగ్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ స్టోర్ అయిన ప్లాంట్ 1, ప్లాంట్ 2 దాని డైరెక్టరీ నేను చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ వాల్యూ మ్యాపింగ్ మీరు కాన్ఫిగర్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఒక గ్రూవీ స్క్రిప్ట్ పెట్టుకొని ఈ గ్రూవీ స్క్రిప్ట్ లో ఆ వాల్యూ మ్యాపింగ్ ని కాల్ చేసుకుంటారు. కాల్ చేసుకొని ఆ వాల్యూని స్టోర్ చేసుకొని సో దట్ వాల్యూ విల్ పాస్ టు ద రిసీవర్ యాజ్ ఎ డైరెక్టరీ.
ఓన్లీ ఆ వాల్యూ మ్యాప్ ని కాల్ చేసుకోవడానికి గ్రూప్ స్క్రిప్ట్. Exactly. So I will show you after the class. Recording stop just second. Our real-time system open చేసి I will show you how it looks like. Okay. So not only that one. So for example, ఇప్పుడు డైరెక్టరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. Let's say there is a generic sender. Sender ఒకటే కానీ based on data you need to send to multiple receivers. Generic sender, multiple receivers. Again your answer will be routing. రౌటర్ యూస్ చేస్తూ ఉంటారు. నా క్వశ్చన్ ఏంటంటే ఓకే 5 రౌటర్స్ యూస్ చేస్తారు. రేపు ఫ్యూచర్లో ఐ విల్ యాడ్ 10 more రిసీవర్స్. మళ్ళీ ఇంకో 10 more బ్రాంచెస్ యూస్ చేస్తారా? నో. ఇన్ దిస్ కేసెస్ కూడా మీరు వాల్యూ మ్యాపింగ్ని కాన్ఫిగర్ చేసుకోవాలి. వాల్యూ మ్యాపింగ్లో మనం ఏ కండిషన్ పెడితే ఏ రిసీవర్కి వెళ్ళాలని. సో ఆ వాల్యూ ఒకటి, తర్వాత ప్రాసెస్ డైరెక్ట్లో ఎండ్ పాయింట్ పెడతాం కదా, ఆ ప్రాసెస్ డైరెక్ట్ ఒకటి ఇక్కడ మనం కాల్ చేసుకుంటాం. ఓకే. Then we will call based on this value, we will populate the process direct endpoint and we will call in the receivers. ఇలా మనం వాల్యూ మ్యాపింగ్ యూస్ చేసుకోవచ్చు. I will show you in this real time after this. Okay. సో దీనికి ఆల్రెడీ మీకు తెలుసు, ఈ పాసింగ్ సమ్ హెడర్ ఫ్రమ్ one interface to another interface, but header is missing in the second interface. You need to allow it. I'm getting a message from sender and splitting, sending to target. One record is failing, next records are not processing. What is the answer? I'm getting a message from a sender. I'm splitting and sending to target system. One record is failing. The next records are not processing. I want to Except- process the next records also. Stop on Upon exception. exception. Okay. As a CPI consultant, if anyone asks you to choose OData or SOAP adapter for your scenario, what you will choose? OData adapter. Why? OData Um, will accept the XML and JSON also, but SOAP only accept the XML only. Okay. I'm getting a huge file from sender. When I'm processing it to CPI, I'm getting a performance issues. How can I redesign the interface to resolve the issues? Already మనం డిస్కస్ చేసాం హ్యూజ్ ఫైల్ వచ్చినప్పుడు ఏం చేయాలనేది. SAP sent IDOC successfully from SAP, but IDOC did not reach it to CPI. How can you debug? ఏమేం స్టెప్స్ follow that? like from CPI, we need to retry. Like IDOC we should check whether సక్సెస్ఫుల్ గా వచ్చేసింది CPI కి అని చెప్తున్నారు. MPL log లో application ID లో SM58. CPI కి వెళ్ళారు, MPL లాక్ చెక్ చేశారు, మీకు అక్కడ IDOC కనపడలేదు, కానీ SAP నుంచి సక్సెస్ఫుల్ గా అంటున్నారు. In queue, we need to check SM58 whether it is What is the queue name? SM58. Exactly. So you need to go and check in SM58 TRFC queue. అక్కడ మీకు క్యూ లో స్టక్ అయి ఉంటుంది. You need to reprocess it from in. అక్కడ నుంచి రీప్రాసెస్ చేయాలంటే వాట్ ఈస్ ద స్టెప్? ఏం క్లిక్ చేస్తారు క్యూ నుంచి ప్రాసెస్ అవ్వాలంటే? exit something అక్కడ రైట్ క్లిక్ చేస్తే అక్కడ Execute LUW. yeah. Okay. So now I have a directory. Inside of the directory I have a subdirectories. అంటే ఒక రూట్ ఫోల్డర్ లో నాకు రూట్ 1 ఉంది, రూట్ 1 లో రూట్ 2 ఉంది, రూట్ 2 లో రూట్ 3 ఉంది, అలా నాకు మల్టిపుల్ డైరెక్టరీస్ ఉన్నాయి. Now I want to pick all the files from all the directories irrespective of the file name. Star, we need to keep star. స్టార్ ఎక్కడ పెడతారు స్టార్? No, అక్కడ ఒక ఆప్షన్ ఉంటది సబ్ డైరెక్టరీస్ ని ఎనేబుల్ చేయాలి. Exactly. If you go to the processing, you have an option called include subdirectories that you need to enable. ఆటోమేటిక్ గా దాని లోపల ఏమైనా సబ్ డైరెక్టరీస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటుంది. ఓకే. Now I'm getting 100 IDOCs in single payload. I want to process it individually in CPI. IDOC splitter. Yeah, you can use IDOC splitter or you can go for the general splitter. I want to check messages based on identifiers. MPL logs. Why you are taking that much time? Yeah, sender is placing file in SFTP server. CPI is picking the partial file. How can we avoid picking the partial files? We need to enable that option in configuration. ప్రాసెసింగ్ లో SFTP అది వెయిట్ చేయాలి ఫైల్ కంప్లీట్ అయ్యేంత వరకు. ఇంతే చెప్తారు ఇంటర్వ్యూస్ కి, అది ఆప్షన్ ఎనేబుల్ చేయాలి. నో, అది గుర్తు రావట్లేదు. So you need to enable the content change. What is the use of cloud connector? ఎందుకు యూస్ చేస్తాం?
connect We need, on premise. then On we need to premises to connect from connect on cloud to premises. local. ఓకే. On సో premises. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాసెస్. మీ రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది ఏంటనేది, తర్వాత టికెటింగ్ టూల్, ఏ టికెటింగ్ టూల్ అనేది, తర్వాత ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఏంటి, P1 P2 టికెట్ ఒక ఎస్ఎల్ఏ ఏంటి, యూజ్ వన్ యాజ్ మెనీ ఎగ్జాంపుల్, ఫార్మాట్ బై ఎగ్జాంపుల్, మ్యాపింగ్లు ఎందుకు యూజ్ చేస్తాం ఏంటి అనేది. సరే, ఎస్ఎల్ఏ అంటే దాని టైం లిమిట్ ఎంత లోపల క్లోజ్ చేయాలని ఎగ్జాక్ట్లీ. చెప్పాలంటే సో P1 P2 P3 P4 అని 4 ప్రయారిటీస్ ఉంటాయి. సో ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అంటే ఏ టికెట్, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాజెక్ట్లో యూజర్స్ ఉంటారు. ఒక P1 టికెట్ రైజ్ చేసి మనకి అసైన్ చేస్తారు. దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మీరు రిజాల్వ్ చేసేయాలి. రిజాల్వ్ చేయలేదంటే మీ మీద ఎస్కలేషన్ వస్తుంది అనమాట, ఎందుకు అంత టైం తీసుకున్నాం. సో యూనిట్ టు వర్క్ విత్ ద టీమ్. P1 అంటే ఇంకా మీతో పాటు మీ టీమ్, మీ మేనేజర్, మీ టీమ్ లీడ్ అందరూ ఒక కాల్లో కూర్చొని ఏంటి ఇష్యూ అని వాళ్ళు కూడా చెక్ చేస్తారనమాట. యూ విల్ నాట్ బి అలోన్ ఇన్ ద P1 అండ్ P2. P3 అంటే మీకు 2-3 డేస్ ఉంటుంది కాబట్టి, ఐ మీన్ P4 అంటే 2-3 డేస్ ఉంటుంది కాబట్టి యూ కెన్ టేక్ యువర్ ఓన్ టైం. ఎప్పుడైతే P1 P2 వస్తుందో, P1 యూ షుడ్ రిజాల్వ్ ఇన్ 6 hours, వేరస్ 8 hours ఆర్ 6 hours ఉంటుంది. P2 యూ షుడ్ రిజాల్వ్ ఇన్ ద 12 hours. ఓకే. సో దీస్ ఆర్ ద ఎస్ఎల్ఏ అనమాట. యూనిట్ టు అక్నాలెడ్జ్ అంటే నేను వర్క్ చేస్తున్నాను 15 minutesకి అక్నాలెడ్జ్ చేయాలి. యూ షుడ్ అక్నాలెడ్జ్ దిస్ ఇన్ 1 hour. అంటే 1 hourకి అక్నాలెడ్జ్ చేసేయాలి. ఓకే, I started working on this one. And next, you should close within the 12 hours, whereas you should close within the 6 hours. Okay, this is how you need to work అనమాట. సో ఇవన్నీ ఇంటర్ఫేస్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఎలా అడుగుతారో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆలోచించండి. దీని మీద ఏం క్వశ్చన్స్ అడగొచ్చు, ఏం సినారియోస్, ఒక సినారియో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దాని మీద ఏం క్వశ్చన్ అడగొచ్చు వాడు, వాట్ ఆర్ ద పాసిబుల్ క్వశ్చన్స్. ఓకే, ఎస్ఎఫ్టిపి పెట్టాం, వాడు ఏం అడుగుతాడు, ఏం ఫైల్ ప్రాసెస్ చేస్తున్నావు, ఎస్ఎఫ్టిపి ప్రీ రిక్వైజైట్స్ ఏంటి, నోన్ హోస్ట్ అంటే ఏంటి, సో ఎస్ఏపికి ఒక ఏపీఐ యూజ్ చేస్తున్నావు, వాట్ ఈస్ ద ఏపీఐ, ఓ డేటాని ఎందుకు యూజ్ చేస్తున్నావు, సోప్ ఎందుకు యూజ్ చేయవు, వాట్ ఈస్ అథెంటికేషన్, సిఎస్ఆర్ఎఫ్ అథెంటికేషన్ అంటే ఏంటి, బేసిక్ అథెంటికేషన్ అంటే ఏంటి, ఓఆత్ అథెంటికేషన్ అంటే ఏంటి, సో సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ వ్యాలిడిటీ ఏంటి, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి సో అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని ఎందుకు డెవలప్ చేస్తున్నాం, సో దానివల్ల యూజ్ ఏంటి, దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి. ఓకే, సో that's it. So we have seen guidelines how to develop any interface. We have seen optimization if you want to optimize any interface. So and I have seen real-time questions. So don't see palette functions ఎవరు అడగరు ఇంటర్వ్యూలో. సో డోంట్ స్ట్రెస్ ఆన్ palette functions. Go through the interfaces. మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చి రిక్వైర్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో యూ షుడ్ బి, ఐ నో మీ అందరూ ఆల్రెడీ పర్ఫెక్ట్, యూ ఆర్ ఆల్ గుడ్, బట్ స్ట్రెస్ మోర్ ఆన్ దిస్ థింగ్స్. palette functions ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి ఇంటర్ఫేస్ వైజ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటనేది చూసుకోండి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? అండ్ అఖిల్, నేను ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తా అన్నారు టిఐపిఓ. పిఐపిఓనా? ఒకటి అవన్నీ పిఐపిఓ ఆల్రెడీ నిన్న చూపించాను కదా. పిఐపిఓ సిస్టమ్ ఎలా ఉంటుంది, సపోర్ట్, యాక్టివిటీస్, మైగ్రేషన్, ఇంకేం. బట్ అది ప్రాక్టీస్ చేయడానికి అవ్వదు కాబట్టి డాక్యుమెంట్ ఏమన్నా మీరు ఒక డాక్యుమెంట్ చూపించారు, అది షేర్ చేయడానికి. మైగ్రేషన్ డాక్యుమెంటా? నిన్న డాక్యుమెంట్ ఓపెన్ చేసిన ఆ డాక్యుమెంటా? I will upload. Yeah, I will upload. I forgot. I will upload. ఓకే, అండ్ మన డ్రైవ్ ఫుల్ అయిపోయింది. సో ఎన్ని క్లాసెస్ అయినాయి మనకి టోటల్గా? 24th. సో 61 క్లాసెస్ అయినాయి కదా. 60 ఇంకో కొన్ని క్లాసెస్, ఆల్మోస్ట్ లైక్ 65 క్లాసెస్ ఉంటాయి. సో 61 అయిపోయినాయి కాబట్టి ఈ డ్రైవ్ ఫుల్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది 15 GB. సో ఇంకొక లింక్, ఇంకొక డ్రైవ్ వాళ్ళు క్రియేట్ చేశారు, ఆ డ్రైవ్లో అప్లోడ్ చేసి ఐ విల్ షేర్ దట్ లింక్. ఓకే, సో రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోండి అండ్ అటెండ్ అవ్వండి ఇంటర్వ్యూస్. మీకు ఏమైనా తెలియలేదు, ఎక్కడైనా స్టక్ అయితే జస్ట్ లెట్ మీ నో దోస్ క్వశ్చన్స్, ఐ విల్ ట్రై టు ఆన్సర్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు క్లాస్ ఉందా లేదని నేను చెప్తాను.